చర్చి అనేది క్రైస్తవులు ప్రార్థనలు చేసుకోవడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి ఉపయోగించే ప్రార్థన స్థలాలు. హనుమకొండ నగరంలోని సెంటనరీ బాప్టిస్టు చర్చ్కు 145 ఏళ్ల చరిత్ర ఉంది. 1885 సంవత్సరంలో ఈ చర్చిని స్థాపించినట్లు అసిస్టెంట్ పాస్టర్ రంజిత్ తెలిపారు. ఒక సంఘంగా ఏర్పడి ఈ చర్చిని స్థాపించుకున్నట్లు చెప్పారు. నాటి నుంచి చర్చ్ కమిటీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చిల్డ్రన్ కరెక్షన్ హోమ్, ఆర్ఫన్ హోమ్, విలియం కేరీ హై స్కూల్, బాప్టిస్ట్ మిషన్ హాస్పిటల్, వొకేషనల్ నర్సింగ్ ట్రైనింగ్ సెంటర్, మెంటల్ రిహాబిలిటేషన్ సెంటర్ వంటి నిర్వహిస్తున్నారు. ఈ సంఘం ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలు, వివిధ రాష్ట్రాల్లో పరిచర్యలు చేస్తున్నారు. సంఘం యొక్క విశిష్టత ఏంటి అంటే 145 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి సంఘము. ఈ సంఘము ద్వారా వివిధ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వాటిలో ప్రత్యేకించి లెప్రసీ మినిస్ట్రీ ఉంది, చిల్డ్రన్ కరెక్షన్ హోమ్ ఉంది, ఆర్ఫన్ హోమ్ ఉంది, విలియం కేరీ స్కూల్ హై స్కూల్ ఉంది, తర్వాత బాప్టిస్ట్ మిషన్ హాస్పిటల్ కూడా ఈ సంఘము ద్వారా పరిచర్యలు జరిగిస్తూ ఉన్నాయి. వివిధ కార్యక్రమాలు ఉన్నాయి. తర్వాత వొకేషనల్ నర్సింగ్ ట్రైనింగ్ కోర్స్ ఉంది. తర్వాత మెంటల్లీ రీహాబిలిటేషన్ సెంటర్ కూడా ఈ సంఘము ద్వారా జరిగించబడుతూ ఉన్నాయి. కేవలము ఈ యొక్క సంఘము ఇన్ని పరిచర్యలు జరిగించడానికి కారణము సంఘమంతా కూడా, సంఘములో ఉన్నటువంటి సభ్యులు వారి కుటుంబాల ద్వారా రూరల్ విభాగ పక్షంలో మందిరాలు నిర్మించటము, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ శుభవర్తమానాన్ని అనేక గ్రామాలకు తెలియచేయటానికి ఈ సంఘం ద్వారా పరిచయం జరిగించబడుతూ ఉంది. ఈ సంఘము ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి 19 జిల్లాల్లోనూ, నేపాల్లోను, డెహ్రాడూన్లోను, ఫరీదాబాద్, తర్వాత వారణాసి, వివిధ రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, ఆంధ్రాలో వీటన్నిటిలో కూడా ఈ సంఘం ద్వారా పరిచర్య జరిగించబడుతూ ఉంది. కేవలము ఇతర దేశాల నుంచి కానీ ఏ విధమైన ఫండింగ్ లేవు. కేవలము స్థానికంగా ఉన్నటువంటి సంఘాల ద్వారా మాత్రమే ఈ సేవ జరిగించబడుతూ ఉంది. ఈ చర్చికి విదేశాల నుంచి ఎలాంటి నిధులు అందవు. కేవలం ఈ చర్చిలో ఉన్న సంఘం సభ్యుల నుండి వచ్చే నిధులతోనే ఈ సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. ఈ సంఘంలో ప్రస్తుతం దాదాపు 1500 మంది కుటుంబాలు ఉన్నాయి. ప్రతి ఆదివారం ఈ చర్చిలో నిర్వహించే ఆరాధనలో కనీసం 3000 మంది పాల్గొంటారు. కేవలం వరంగల్ నగరం నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అనేక మంది క్రైస్తవులు ఇక్కడికి వచ్చి ప్రార్థనలు నిర్వహిస్తుంటారు. ప్రతి సోమవారం, గురువారం కాటేజ్ ప్రేయర్స్ జరుగుతూ ఉంటాయి. ప్రతి మంగళవారం ఎగ్జిక్యూటివ్ ప్రేయర్ జరుగుతూ ఉంటుంది. ప్రతి బుధవారం బైబిల్ స్టడీ జరుగుతుంది. ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. ప్రతి శనివారము యవనస్తుల యొక్క సహవాస కూడి జరుగుతూ ఉంటుంది. ప్రతి ఆదివారము తెలుగు ఆరాధన, హిందీ ఆరాధన, ఇంగ్లీష్ ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. అంత మాత్రమే కాకుండా ప్రతి ఆదివారం ఈ సంఘం ద్వారా ఉన్నటువంటి అనుబంధ సంఘాల్లో గ్రామీణ పరిచర్యలో అవుట్ రీచ్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఒక ఆరాధనలో కనీసం అంటే తక్కువ ప్రతి ఆదివారము 3000 మంది ఈ యొక్క ఆరాధనలో పాల్గొని ప్రభు నామాన్ని ఆరాధించి గణపరుస్తూ ఉంటారు.